హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసీఎస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది వరల్డ్ T20 ఫైనల్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. రెండు టీములు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్కి వచ్చాయి. కాకపోతే ఏందిరా అంటే ఇండియన్స్ చోకర్స్, సౌత్ ఆఫ్రికన్స్ భీకరమైన చోకర్స్. మన వాళ్ళు 6-7 ఫైనల్ ఓడిపోయారు. లాస్ట్ నవంబర్లో కూడా ఫైనల్ ఓడిపోయారు ఆస్ట్రేలియాతో. అంతకుముందు ఫైనల్స్ దాకా వస్తున్నారు, ఓడిపోతూ ఉన్నారు అంతా. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా ఫైనల్స్ దాకే రాలేదు, సెమీస్లోనే ఓడిపోయేటోళ్ళు. వాళ్ళు ఫైనల్స్కి వచ్చారు. ఎవరి దగ్గర ఇది ఉంది అన్నప్పుడు చూసాము అంటే ఇండియా దగ్గరే మంచి కొద్దిగా నర్వ్స్ కొద్దిగా టైట్గా బిగించారు. బ్రహ్మాండంగా అయితే కప్ ఎత్తారు. కానీ ఎలా ఎత్తారు? ఫస్ట్ టాస్ విన్ అయ్యారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు, వచ్చాడు. ఫస్ట్ ఓవర్ సింగిల్ దిగంగానే కోహ్లీ, అబ్బా నేను మొత్తం సీజను నేను సరిగ్గా ఆడకపోయినా ప్రెషర్ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ మ్యాచ్ నేను ఆడతారా అని కూర్చొని ఫస్ట్ ఓవర్లో 3 4 కొట్టాడు. చాలా కూల్గా కంపోజ్డ్గా అద్భుతమైన షాట్స్. సెకండ్ ఓవర్ ఇంకా వెంటనే ఇది కాదు స్పిన్నర్ దించాలని మహారాజ్ని దించేసరికి కేశవ్ మహారాజ్, రోహిత్ శర్మ 4 కొట్టాడు. కాకపోతే స్వీప్లో మంచి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. పంత్ వచ్చాడు, సెకండ్ బాల్ క్యాచ్ అవుట్, వెళ్ళిపోయాడు. స్కై వచ్చాడు, స్కై కూడా వెళ్ళిపోయాడు. 34 రన్స్కి 3 వికెట్స్. మంచి ఫామ్లో ఉండి కోహ్లీ నేను ఈరోజు కుమ్మి పెడతాను అనేటోడికి బ్రేక్స్ పడ్డాయి. నాయన చూసి ఆడాలని డిసైడ్ అయిపోయాడు. సో ఆ ఊపులో ఉన్నాడు. 50 రన్స్ 48-47 బాల్స్లోనే కొట్టాడు. 100 పైన కొట్టాడు స్ట్రైక్ రేట్. కానీ మధ్యలో అక్షర్ పటేల్ ఈరోజు నా రోజు 20 అని కూర్చొని 150 స్ట్రైక్ రేట్లో 40 రన్స్ అయితే 47 అయితే కొట్టాడు. రన్అట్ అయితే బ్యాట్ అయిపోయింది. సరే ఓకే. దాని తర్వాత శివం దూబే వచ్చాడు. శివం దూబే కూడా కొద్దిగా బాగానే ఊపాడు. 27 రన్స్. హార్దిక్ పాండ్యా 4, జడేజా ఏదో 2 రన్లు అట్టి ఇటు చేసి మన వాళ్ళు దాదాపు ఒక 180 క్రాస్ అవుతారు అనుకుంటే 176 వరకే పోయారు. 7 వికెట్స్. సరే అబ్బా, మరి వీళ్ళు బ్యాటింగ్ రావాలి కదా సౌత్ ఆఫ్రికా వాళ్ళు. సౌత్ ఆఫ్రికా వాళ్ళు బ్యాటింగ్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా మనకి బుమ్రా వచ్చి స్టార్టింగ్ 12 రన్స్కి 2 వికెట్స్ తీస్తారు. అయిపోయిందిరా, చోక్ అయిపోయారు, వీళ్ళు ఓడిపోతున్నారు అనుకున్నప్పుడు నిల్చున్నారు ఆ మగాళ్ళు ఇద్దరు. ఫస్ట్ డికాక్ బాల్ ఆడాడు. డికాక్ 31 బాల్స్ 39 రన్స్, సూపర్గా ఆడాడు. ఓకే. తర్వాత స్టబ్స్ ఇచ్చాడు అనమాట. వీళ్ళు 12 for 2 పడినప్పుడు స్టబ్స్ డికాక్కే నిల్చుంది. స్టబ్స్ కూడా 21 బాల్స్ 31 రన్స్ ఇచ్చారు. ఆ తర్వాత క్లాస్ అని దిగాడయ్యా. 27 బాల్స్ 52 రన్స్ 192 స్ట్రైక్ రేట్. మనోడు ఉన్న ఫామ్కి అసలు మామూలుగా కొట్టలేదు. ఇండియన్స్ ఓడిపోయారు అనుకున్నాను. ముఖ్యంగా 15th ఓవర్ అక్షర్ పటేల్ 24 రన్నులు కొట్టాడు చూడు. వైడ్లు 6లు 4లు అన్నీ కుమ్మి పెట్టేసరికి అయిపోయింది. 30 బాల్స్ 30 రన్స్ ఉంది, మన వల్ల కాదు అన్నప్పుడు క్లాస్ అని అవుట్ అయిపోయాడు. డేవిడ్ మిల్లర్ ఉన్నాడు, కానీ అక్కడి నుంచి ఎట్టొచ్చిందిరా అంటే 6 బాల్స్ 12 రన్స్ కావచ్చు. అక్కడ కూడా హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్లో 2 వికెట్లు తీసి మొత్తానికి అయితే బ్రహ్మాండమైన మ్యాచ్ విన్ అయ్యాయి. ఏది ఎక్కడ మిస్ అయింది థింగ్ ఏంద్రా అంటే మన వాళ్ళు ఫైనల్స్ సౌత్ ఆఫ్రికన్స్ చోక్ అయ్యారు. మన వాళ్ళు అక్కడ చోక్ కాలేదు. ఎందుకురా అంటే రోహిత్ శర్మ ఆల్రెడీ ఐపీఎల్లో 5 కప్పులు ఎత్తున్నాడు. తెలుసు ఫైనల్స్ ఆడడం ఆ ప్రెషర్. కానీ ఇంపార్టెంట్ మ్యాచెస్ ఏ రేంజ్ ఇంపార్టెంట్ మ్యాచెస్ అంటే లాస్ట్ T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్. కోహ్లీ వాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకోగానే చెప్పాడు, ఇది నా లాస్ట్ మ్యాచ్. ఏంది ఇక్కడ చెప్తున్నా అంటే చెప్పేస్తున్నా, అంతే అయిపోయింది. బీభత్సమైన యూత్ వచ్చినారు, వాళ్ళు టేక్ ఓవర్ చేయండి అంతే. అది ఎమోషనల్. ఒక్క మ్యాచ్ గెలిచిన వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. కానీ చూసే మన ఇండియన్స్ కూడా అమితమైన గెలిచారని సంతోషమే. కానీ సౌత్ ఆఫ్రికా పైన కూడా అదే ప్రేమ ఉండింది. ఒరే వాళ్ళు ఒకటి గెలవాలా, ఎందుకంటే చోకర్స్ ఉండేసరికి అండర్ డాగ్స్ అనేసరికి ఒక ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఉంది. సో ఒక పాకిస్తాన్ పైన మనం మామూలుగా గెలిచినప్పుడు సూపర్ 8 కంటే ముందు గ్రూప్ మ్యాచెస్లో ఉన్నంత ఆనందం అంతా అయితే చెప్పలేం. ఆనందం ఉండింది. గెలిచాము సూపర్. 17 years తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచాము. 2007 మనం ఫస్ట్ గెలిచాము. దాని తర్వాత ఇప్పుడే ఆనందం ఉండింది. రేపు పాపం సౌత్ ఆఫ్రికా ఓడిపోయారే, కొద్దిగా బాధ ఎక్కడో ఉన్నది ప్రతి ఒక్క ఇండియన్ మనసులో అయితే ఉన్నది.
వాళ్ళు గెలిచి ఉంటే బాగుండేది ఒక కప్. ఎందుకంటే వాళ్ళు మంచి డిజర్వింగ్, కాకపోతే ఆ చోకింగ్ ఇది ఉన్నింది. కానీ మరక్రమ్ అద్భుతమైన క్యాప్టెన్సీ, ఫైనల్స్ దాకా తీసుకొచ్చాడు. బ్యూటిఫుల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ రషీద్ ఖాన్ క్యాప్టెన్, మంచి క్యాప్టెన్, భలే తీసుకొచ్చాడు సెమీస్ దాకా. కానీ ఎక్స్పీరియన్స్ లేదు, ఓడిపోయారు వాళ్ళు. ఇక్కడ మరక్రమ్ ఫైనల్స్ దాకా తీసుకొచ్చారు, వీళ్ళు సెమీస్ దాకా తీసుకొచ్చారు చాలామంది. కానీ ఇంకొక మెట్, ఆ లైన్ బార్డర్ మన వాళ్ళ దగ్గర అయితే లేదు. మేబీ ఫ్యూచర్లో వాళ్ళు ఆ లైన్ బార్డర్ చేసి సౌత్ ఆఫ్రికా కప్ ఎత్తాలని కోరుకుందాం, ప్రాబ్లం లేదు, ఏముంది స్పోర్ట్. కానీ ఇక్కడ రోహిత్ శర్మ వచ్చే ముందు ఒరే ఐపీఎల్లోనే వాడి క్యాప్టెన్సీ లేదు, ఇండియన్ క్యాప్టెన్సీ వాడు ఏం చేస్తాడు, ఇది ఎన్ని అవమానాలు అంతా దీంట్లో. మంచి దీంతో కంపోజ్తో వచ్చాడు. అండ్ కోహ్లీ ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్, వీడు వచ్చేసరికి ఏం క్లిక్ కావట్లా, ఓపెనర్గా ఉండి. ఒరే ఓపెనర్గా ఉండి క్లిక్ కావట్లేదు, వాడిని తీసి మళ్ళీ ఫస్ట్ డౌన్ పంపించాలి, ఇది అదే. నాకు కూడా అనిపించింది అబ్బా మనోడు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు అక్కడ అని. కానీ ఐపీఎల్లో ఓపెనర్గానే ఆడాడు కదా, ఒక్క నమ్మకం ఉంది, టెన్షన్ ఉంటే ప్రెషర్ ఉంటే మనోడు డైమండ్ అబ్బా మెరుస్తాడు అక్కడే అన్న ఒక ఇది ఉంది. అదైతే మనోడు నిరూపించాడు, సూపర్గా అనిపించింది నాకు, అద్భుతం. అండ్ ఆ ఎమోషన్ గెలవంగానే వీళ్ళిద్దరు అంటే మన వాళ్ళు చేంజ్ చూసామంటే కోహ్లీ ఫెయిల్ అవుతూ వచ్చాడు. కానీ ఆర్డరే మార్చాలి. యుఎస్లో ఉన్నంతకాలం సిరాజ్ని పెట్టారు మ్యాచెస్, వెస్టిండీస్కి రాగానే సిరాజ్ని డ్రాప్ చేసి కుల్దీప్ యాదవ్ వచ్చాడు అంతే. దానికి మించి ఇంక ఏ టీంలో ఇంకా వేరే చేంజెస్ లేవు. ఇది కదా అది కదా ఈ చేంజ్ చేద్దాం, అవసరమే లేదు మనకి. ఏం ఆడుతున్నామో అది ఆడదాం. అండ్ కంప్లీట్ ఇదైతే ఒక సింగిల్ పర్సన్ ఎత్తింది కాదు. కోర్స్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బుమ్రా వచ్చాడు, అద్భుతమైన బౌలింగ్. ప్రతి మ్యాచ్లో ఇంపార్టెంట్ ప్లేసెస్లో బుమ్రా ఆడాడు. T20 మ్యాచ్లో 15 వికెట్లు తీశాడు, 4.17 ఇచ్చింది, 6 కూడా కాదు. ఏ రేంజ్ మనోడు వేసాడంటే ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు, అసలు చోక్ చేశాడు రన్స్ రాకుండా. బుమ్రా సూపర్. అయినప్పటికీ బ్యాటింగ్లో వస్తే 7 మంది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కడు 50 కొట్టాడు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కడు ఆదుకున్నాడు. రోహిత్ శర్మ ఒక మ్యాచ్లో ఆదుకున్నాడు, స్కై ఒక మ్యాచ్లో ఆదుకున్నాడు, పంత్ ఒక మ్యాచ్లో బాగా కొట్టాడు, అందరూ దూబే ఒక మ్యాచ్లో ఆడాడు అందరూ. అండ్ బౌలింగ్కి వచ్చినప్పుడు అక్షర్దీప్ హైయెస్ట్ వికెట్ టేకర్, ఈక్వల్ చేశాడు ఫజుల్ ఫారూక్కి, 17 వికెట్స్ ఇద్దరు తీసింది. కానీ ఫరూక్కి 1 ప్లేస్ ఎందుకు అంటే ఆయన ఒక మ్యాచ్ తక్కువ ఆడాడు, అక్షర్దీప్ ఒక మ్యాచ్ ఎక్కువ ఆడాడు అంతే. కానీ ఫరూక్కి బ్రహ్మాండంగా 17 వికెట్లు, తర్వాత అక్షర్దీప్ 17, తర్వాత 15 బుమ్రా. అట్టని కుల్దీప్ ఉంది చేస్తావా, కొన్ని మ్యాచ్లు ఎరగదీశాడు కదా కుల్దీప్ కూడా. అక్షర్ పటేల్ బ్రహ్మాండంగా ఆడాడు కదా, మనకి సెమీస్లో అక్షర్ పటేలే కదా ఫస్ట్ టాప్ 4లో ఉన్నప్పుడు టాప్ 3 తీసిపడదొప్పింది. బ్రహ్మాండంగా కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. అండ్ ఇది మన కోచ్ ద్రావిడ్ దగ్గరకు వస్తే చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. కోచ్ పాపం మనోడు ప్లేయర్గా ఉన్నప్పుడు ఎత్తింది లేదు, క్యాప్టెన్గా ఉన్నప్పుడు 2007 ఇదే వెస్టిండీస్ వరల్డ్ కప్లో బంగ్లాదేశ్తో ఓడిపోయి అవమానాలు పడి ఏడుస్తూ బయటకు వచ్చిన అతను అదే 17 ఇయర్స్ తర్వాత కోచ్గా వెళ్ళి అదే వెస్టిండీస్లో కప్పెత్తడం అనేది ఉంది చూడండి. ఆ లాస్ట్లో కప్పెత్తినప్పుడు ఆ రూపులోనే మనకి అది తెలుస్తుంది. బ్యూటిఫుల్ అసలు. ద్రావిడ్కి కూడా అంతే ఇంపార్టెంట్. ప్లేయర్గా ఎత్తలేదు, కోచ్గా ఎత్తాడబ్బా, ఆ దమ్ము ఉంది కదా సీనియర్ది. ఓకే జూనియర్స్లో ఎత్తాడు 2 సార్లు, కానీ అది పెద్ద కౌంట్ కాదు కదా, సీనియర్స్గా ఉన్నప్పుడు ఎత్తాలి, అది ఎత్తాడు. సూపర్బ్ మ్యాచ్, అద్భుతంగా ఉన్నది, భలే ఎంజాయ్ చేశాను. సో మీరు అలాగే ఎంజాయ్ చేశారా? ఇంకేమన్నా నేను చెప్పాల్సింది మర్చిపోయాను, మీకేమనిపించింది మ్యాచ్ కింద కామెంట్స్లో అయితే రాయండి. సో ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేసాక చూస్తూ ఉంటాను. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలా చూడాలనుకుంటే మటుకు మీరు చేయాల్సింది ఒకటే, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.